హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ప్రవీణ్ మ్యాథ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం బై యూజింగ్ ద ఎక్లాన్ ఫామ్. సో ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ని మనం ఎక్లాన్ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. ఎక్లాన్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఈ మ్యాట్రిక్స్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లోకి కన్వర్ట్ చేద్దాం. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో కన్వర్ట్ చేయడానికి we will use the row operations. Upper triangular matrix is nothing but below the diagonal elements are 0. సో మనం ఇప్పుడు ఈ బిలో ది డయాగ్నల్ ఎలిమెంట్స్ని 0 చేద్దాం. దానికోసం రో ఆపరేషన్స్ని వాడదాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్ తీసుకొని రిమైనింగ్ ఈ 3 ఎలిమెంట్స్ని 0 చేద్దాం. సో ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కింద ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ని 0 చేద్దాం బై టేకింగ్ ద ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్ని తీసుకొని మనం దీన్ని 0 చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇది 0 అవ్వాలంటే ఏం చేయాలి? R2 మీద R2 ప్లస్ R1. సో అప్పుడు ఈ ఎలిమెంట్ 0. ఫస్ట్ వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఈ ఎలిమెంట్ని 0 చేద్దాం బై టేకింగ్ ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్. సో ఇప్పుడు R3 ఏమవుతుంది? R3 ప్లస్ 2R1. అప్పుడు ఈ ఎలిమెంట్ 0 అవుతుంది. అలాగే సిమిలర్లీ R4 టెన్స్ టు ఈ ఎలిమెంట్ మైనస్ చేస్తే ఇట్ బికమ్స్ 0. సో R4 మైనస్ R1. ఏదైతే ఈ ఎలిమెంట్స్ 0 అవ్వడానికి మనం రో ఆపరేషన్స్ వాడామో ఈ రో ఆపరేషన్స్ని ఈ ఎంటైర్ రోస్ మీద మనం అప్లై చేయాలి. సో ఇప్పుడు ఈ రో ఆపరేషన్స్ అప్లై చేసినాక ఈ మ్యాట్రిక్స్ ఎలా కన్వర్ట్ అయ్యిందో చూద్దాం. ఇప్పుడు మ్యాట్రిక్స్ చూడండి ఒకసారి. R2ని R2 ప్లస్ R1 చేసినాం కాబట్టి సో 1 మైనస్ 1 0, 1 మైనస్ 3 మైనస్ 2, మైనస్ 1 ప్లస్ 3 2, 0 మైనస్ 1 సో మైనస్ 1. అలాగే R3 కూడా R3 ప్లస్ 2R1 అన్నాం కాబట్టి ఈ R1ని 2తో మల్టిప్లై చేసి R3తో యాడ్ చేయాలి. సో 2 మైనస్ 2 0. నెక్స్ట్ మైనస్ 5 మైనస్ 6 మైనస్ 11. అట్లనే 2 ప్లస్ 6 8, 3 మైనస్ 2 మైనస్ 1. సో సేమ్ రో ఆపరేషన్ ఆన్ R4. సో R4 ఏం చేసినాం? R4 మైనస్ R1 చేసినాం కాబట్టి మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 0, 1 minus half minus 3 plus 3. So 1 plus 3 4. 0 minus 3 minus 3. 1 minus half minus 1 plus 1. So 2. సో ఈ రో ఆపరేషన్స్ని యూజ్ చేస్తే మ్యాట్రిక్స్ ఇలా కన్వర్ట్ అయ్యింది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? సేమ్ ప్రాసెస్. టేక్ ద సెకండ్ డయాగ్నల్ ఎలిమెంట్ అండ్ మేక్ దీస్ 2 ఎలిమెంట్స్ టు 0. అంటే ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ కింద ఉన్న ఎలిమెంట్స్ని 0 చేద్దాం బై టేకింగ్ ద సెకండ్ డయాగ్నల్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ని 0 చేయడానికి రో ఆపరేషన్ ఏంటిది? R3 ఏమవుతుంది? R3ని 2R3 చేసి మైనస్ 11R2 చేస్తే ఈ ఎలిమెంట్ 0 అవుతుంది. అట్లనే R4 కూడా. R4 ఏంటి? 4 ప్లస్ 4 అంటే 2తో మల్టిప్లై చేస్తే ఈ ఎలిమెంట్ 0 అవుతుంది. సో దీస్ 2 రో ఆపరేషన్స్ విల్ అప్లై ఆన్ దిస్ ఎంటైర్ 2 rows. అంటే ఈ 2 rows మీద అప్లై చేయండి, ఈ 2 rows మీద. సో అప్పుడు ఏమవుతుంది? ఇది ఫస్ట్ 2 rows కామన్గా వచ్చేస్తాయి. సో మైనస్ 1 మైనస్ 3 3 మైనస్ 1 0 మైనస్ 2 2 మైనస్ 1 చూడండి. సో R3 ఏమైంది? 2R3 మైనస్ 11R2 కాబట్టి 0 మైనస్ 0 0. సో మైనస్ 22 మైనస్ ఆఫ్ మైనస్ 22 ప్లస్ 22 0. అట్లనే 2R3 2 8 16 మైనస్ 22, 16 మైనస్ 22 మైనస్ 6. అలాగే 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 11 2 ప్లస్ 11 13. సో ఈ రో అలా బీకైంది. నెక్స్ట్ R4ని ఏం చేసినాం? R4 ప్లస్ 2R2 కాబట్టి 0 ప్లస్ 0 0, 4 మైనస్ 4 0, మైనస్ 3 ప్లస్ 4 సో ప్లస్ 1. నెక్స్ట్ 2 మైనస్ 2 0. ఓకే. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? ఈ మైనస్ 6 అంటే థర్డ్ డయాగ్నల్ ఎలిమెంట్ కింది ఎలిమెంట్ని మనం 0 చేయాలి. సో దానికోసం ఏం చేద్దాం మనం? సో ఈ రో ఆపరేషన్ వాడితే ఈ థర్డ్ డయాగ్నల్ ఎలిమెంట్ కింద ఉన్న ఎలిమెంట్ 0 అవుతుంది. సో R4 ఏం చేద్దాం? 6తో మల్టిప్లై చేసి దీనికి యాడ్ చేస్తే ఇది 0 అవుతుంది. సో R4 టెన్స్ టు 6R4 ప్లస్ R3. సో పైన మ్యాట్రిక్స్లోని 3 rows ఏం టచ్ చేయలేదు కాబట్టి 3 rows యాజ్ ఇట్ ఈజ్ రాయండి. నెక్స్ట్ ఓన్లీ R4నే ఇలా కన్వర్ట్ చేసినాం కాబట్టి R4 ఆపరేషన్ ఒకటి చేయండి. సో 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 0 0, 6 మైనస్ 6 0. సో 6 ఇంటూ R4 అంటే 6 ఇంటూ 0 0, 0 ప్లస్ 13 13. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి వచ్చిన ఫైనల్ మ్యాట్రిక్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి.
నౌ ఇట్ ఈజ్ ఇన్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. చూడండి ఒకసారి, బిలో ది డయాగ్నల్ ఎలిమెంట్స్ 0 ఉన్నాయి. సో ఎక్లాన్ ఫామ్ కండిషన్స్ని ఈ మ్యాట్రిక్స్ సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని మనం ఎక్లాన్ ఫామ్లో ఉంది అని అంటాం. క్వశ్చన్లో ఎక్లాన్ ఫామ్లోకి కన్వర్ట్ చేయండి అన్నాడు. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. సో దీని నుండి మనల్ని ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో యాజ్ పర్ ద డెఫినేషన్ ఆఫ్ ఏ ఎక్లాన్ ఫామ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, if any matrix in echelon form, then the number of non-zero rows in echelon form. So number of non-zero rows ఎన్ని ఉంటాయో that is the rank of the matrix. సో ఈ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ 4. థ్యాంక్ యూ.